ప్రస్తుతం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఒక నిరుద్యోగి మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు ఏం పేరు? అజయ్ నా పేరు. నేను గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతాను. ఇప్పుడు త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కదా, ఎట్లుండబోతున్నాయి? మేమైతే ప్రసన్న కృష్ణ గారికి సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే అతను మనకు నిరుద్యోగుల గురించి పాటుపడతాడని, అందరికీ కోసం శ్రమిస్తాడని మేమైతే అనుకుంటున్నాం. అందుకోసం మేము ప్రసన్న హరికృష్ణ గారిని ఎంచుకుందాం అనుకుంటున్నాం. ఎందుకు ప్రధానంగా ఆయన మీద మీరు ఆయన ఓటు వేయడానికి అలా ప్రధానంగా ఓటు వేద్దామని ఎందుకు అనుకుంటున్నారు? ఆయన మాకు నిరుద్యోగుల గురించి కష్టపడతాడని అయితే అనుకుంటున్నాం. అందుకోసం అని నేను అనుకుంటున్నాను. నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నా. అంటే ఎడ్యుకేషన్ పర్పస్లో నరేందర్ రెడ్డి సారు ఎన్నో ఇయర్స్ నుంచి ఉంటున్నారు. అంటే తనకు ఇంకెక్కువ అవగాహన ఉంటుంది. నిరుద్యోగుల కోసం అంటే మా కోసం కష్టపడి అన్ని మాట్లాడతాడు అనేసి ఒక మంచి ఒపీనియన్. బాగుంటది సార్ అయితే అనేసి నేను అనుకుంటున్నా. అయితే ఈ ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్కు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎలక్షన్లకు సంబంధించినటువంటి దాదాపుగా 100 పైచులకు వ్యక్తులు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఏదైతే విద్యార్థుల కోసమో నిరుద్యోగుల కోసమో కొట్లాడేటోళ్ళకి ఓటు హక్కును వినియోగిస్తే, మొదటి ప్రాధాన్యత ఓటును వినియోగిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. కార్పొరేట్ కళాశాలతో చిన్న చిన్న విద్యా సంస్థలను కూని చేస్తూ, చిన్న చిన్న విద్యా సంస్థలను అడాప్ట్ చేసుకుంటూ కార్పొరేట్ వ్యవస్థను రాష్ట్ర వ్యాప్తంగా ఒక విస్తరించే ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులను కాకుండా, ఆ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నటువంటి వ్యక్తులకు కాకుండా, ఒకవేళ అలాంటి వ్యక్తులు గెలిచినట్లయితే, చట్టసభలకు పోయినట్లయితే వాళ్ళు ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టుకుంటూ ఆ చిన్న చిన్న గవర్నమెంట్ వ్యవస్థ లేకుండా చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అలాంటి వారు కాకుండా, ఇంకా పోయినట్లంటే విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, వెంటే ఉంటూ వారికి అవకాశాలు కల్పించేటువంటి నాయకులను ఎన్నుకోవాలని నేను కోరుకుంటున్నాను. విద్యార్థుల సంక్షేమం కోసం, విద్యా వ్యవస్థ సంక్షేమం కోసం, పట్టభద్రుల సంక్షేమం కోసం, నిరుద్యోగుల సంక్షేమం కోసం కొట్లాడే నాయకులని మనం మొదటి ప్రాధాన్యతను ఇస్తూ వారికి మనం గెలిపించుకోవాలని కోరుకుంటూ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ, నెక్స్ట్ ఇంకా సొసైటీలో ఏమేమి జరిగే వాటి గురించి అయినా ఎవరైతే కరెక్ట్గా డెసిషన్స్ తీసుకుంటారో వాళ్ళు వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎంప్లాయ్మెంట్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు మనకి చాలా మటుకు కంపెనీస్ అనేవి ఇందులో ఇక్కడ కరీంనగర్లో లేవు. సో చాలా మటుకు హైదరాబాద్లోనే ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే చాలామంది కొన్ని ల్యాక్ ఆఫ్ స్కిల్స్ అయితే ఇంకొందరు స్కిల్స్ ఉన్నా రాలేకపోతుంది. ఎందుకంటే అక్కడ చాలా మటుకు పాపులేషన్ పెరుగుతుంది. అంటే అక్కడ ఎక్కువ మంది వెళ్ళి చదువుకొని అక్కడే చేయాలనుకుంటున్నారు. కాబట్టి అక్కడ సమస్య అనేది జరుగుతుంది. సో మన కరీంనగర్లో కూడా ఐటీ కంపెనీస్ కానీ లేకపోతే ఇంకా ఇట్లాంటివి ఉండడం వల్ల మనము అక్కడికి వెళ్ళకుండా కరీంనగర్ నుండి చదువుకొని ఇక్కడే జాబ్ చేసుకోవచ్చు కదా అని నా అభిప్రాయం. నా పేరు వెంకటేష్ అండి, మరి కరీంనగర్. నేను డిగ్రీ వరకు పూర్తయినది చదువు. నేను ఇప్పుడు రైల్వేకి ప్రిపేర్ అవుతున్నాను. అయితే ఇప్పుడు వచ్చే ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మా ఓటు ప్రసన్న కృష్ణకి వేద్దామని మా ఆలోచన ఉంది. అతను అయితేనే పనులు బాగా చేస్తాడు, మా పట్టభద్రులకి న్యాయం చేస్తాడని. ఆయన కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగి పైకి వచ్చిండు కదా, అతనే మాకు ఇన్స్పిరేషన్. మేము కూడా అతనిలాగా ఇన్స్పైర్ అయ్యి అతనిలాగా కూడా మేము కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆలోచిస్తాము. ఈ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. మేజర్గా విద్యార్థులకు ఈరోజు కాలేజ్ ఇన్స్టిట్యూషన్లో కావచ్చు, శాతవాహన యూనివర్సిటీ, ఈరోజు తెలంగాణ యూనివర్సిటీలో అనేక రకాల విద్యారంగ సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. ఈ విద్యారంగ సమస్యలపైన కావచ్చు, స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కావచ్చు, ఈరోజు గ్రాడ్యుయేట్స్ చాలా మంది సర్టిఫికేట్ అందని కారణంగా అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విద్యార్థులకు కావచ్చు, విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యలపైన కావచ్చు, యూనివర్సిటీలో ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ యొక్క కొరత కావచ్చు, ఎవరైతే మేము సహకారం చేస్తాం, ఈ యొక్క సమస్యలను పరిష్కరిస్తాం, ఈ యొక్క సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి సమస్యలు సాల్వ్ అయినంత వరకు మేము వాటి వెంట ఉంటాము, విద్యార్థుల గ్రాడ్యుయేట్స్ వెంట మేము ఉంటామని ఎవరైతే మాకు వాళ్ళ మేనిఫెస్టోలో మాకు హామీ ఇస్తారో, ఏదో తూతూ మంత్రంగా ఈ మేము మేనిఫెస్టోలో ఒకటి పెడతారు, ఇంకోటి అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఫోన్ రెస్పాండ్ కాదు, కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడంలో కూడా ఈరోజు వాళ్ళు జాప్యం కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా వాళ్ళకు నాలెడ్జ్ ఉంది, ఎవరికి ఓటు వేయాలనేది కంపల్సరీ, వాళ్ళందరికీ అవగాహన ఉంది. కాబట్టి కంపల్సరీ విద్యార్థులకు కావచ్చు, ఈ యొక్క ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే విధంగా ఎవరైతే న్యాయం చేస్తారో, ఈరోజు బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ వీళ్ళందరూ కూడా కైండెట్ ఉన్నారు. కానీ అందులో విద్యార్థులకు ఈ యొక్క విద్యా రంగాన్ని ఎవరైతే మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకునే విధంగా వాళ్ళ మేనిఫెస్టో ఉంటుందో వాళ్ళకే ఈ విద్యార్థి లోకం అంతా కూడా సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా త్వరలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కదా, చాలా మంది పోటీ పడుతున్నారు. అసలు ఓటు ఎవరు
నేనైతే ప్రసన్న హరికృష్ణ అనుకుంటున్నాను. ఎందుకు ప్రసన్న హరికృష్ణకు ప్రధానంగా ఓటు వేయడానికి? ఎందుకంటే ఆయన చదువుకున్న ఆయన విద్యావేత్త, నిరుద్యోగుల సమస్యలు తెలిసిన ఆయన 19 సంవత్సరాల ఈ పదవిని రాజీనామా చేసి నిరుద్యోగుల కోసం వచ్చిండు. అలాంటి ఆయనని శాసన మండలికి పంపిస్తే మా నిరుద్యోగుల సమస్యలు కానీ అవి కానీ ఇవి కానీ గట్టిగా ప్రశ్నిస్తాడు ప్రభుత్వాన్ని అని నమ్మకం కొద్దీ ప్రసన్న హరికృష్ణ సార్ అనుకుంటున్నాను. ఎవరైతే బాగుంటుంది అంటే ఎవరికైతే పూర్తిగా అవగాహన ఉంటుందో, ఐ మీన్ హూ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ ద కరికులం, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ స్టేట్ రైట్ నౌ. అంటే ప్రతి ఒక్కరు చదువుకుంటుండ అంటే చదువుకున్న వాళ్ళు అదే పని చేస్తుండే, చదువుకున్న వాళ్ళు కూడా అదే పని చేస్తుండే. ఎవరైనా కూడా మన స్టేట్ డెవలప్మెంట్ అన్న డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ అని చేయాలి. ఇంతకీ నన్ను అడుగుతుంది, ఇంకా కంపేర్ టు హైదరాబాద్ మన కరీంనగర్ డిస్ట్రిక్ట్ అయితే ఏం డెవలప్ కాలేదు. నార్మల్గా పేరుకు మాత్రమే ఐటీ టవర్స్ అని కట్టారు, కానీ అక్కడ ఐటీ జాబ్స్ కూడా లేవు. అంటే నాది కూడా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది, బీటెకే. కరీంనగర్లో నేను చూసిన కాడికి అయితే ఇక్కడ ఎలాంటి అంత ఐటీ సెక్టర్ మాత్రం డెవలప్ కాలేదు. ఆలోచించి వేస్తే బెటర్ నా ఉద్దేశం. సో డబ్బుల కోసం అన్నా ఈ పార్టీ గెలవాలి, ఆ పార్టీ, క్యాస్ట్, రిలీజన్ కాకుండా ఎవరైతే విద్యా సంస్థలు కోట్ల గడించి పేద విద్యార్థుల నుంచి లక్షలు ఫీజులు దోచుకున్నటువంటి విద్యా సంస్థల అధినేతలు కూడా ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. కాబట్టి నేను పట్టభద్రులకు ఒకటే మనవి చేస్తున్నా, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, చాలా మంది నామినేషన్ దాఖలు చేశారు. నేను పట్టభద్రులకు ఒకటే అప్పీల్ చేస్తున్నా, మీకు ఎవరైతే మంచి చేస్తారు, వీళ్ళు మా కోసం పాటుపడతారు, వీళ్ళు మా కోసం కృషి చేస్తారు, వీళ్ళు మాకు ఉద్యోగాలు కల్పించడానికి మా పక్షాన ఉంటారో అని చెప్పేసి మీరు భావిస్తారో వాళ్ళకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మనం యూనివర్సిటీలు చూసినట్టయితే మనం ముఖ్యంగా శాతవాహన యూనివర్సిటీని చూసినట్టయితే దానిలో రెగ్యులర్ కోర్సులను మొత్తం కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా మార్చుతున్నారు. మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను కూడా మొత్తం రెగ్యులర్ కోర్సులుగా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా శాతవాహన యూనివర్సిటీలో ఒక ఎల్ఎల్బి కోర్సు కూడా లేదు. ఆ ఎల్ఎల్బి ఆ కోర్సును వెంటనే అమలు చేయాలని చెప్పేసి వివిధ రకాల పిహెచ్డి కోర్సులను కూడా ప్రవేశపెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.